అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం, అసలు ఈ సంవత్సరం గురించి అందరూ కూడా చాలా టెన్షన్ అయిపోతున్నారు. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఉగాది పంచాంగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కూడా చూసేవాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. కుంభరాశి వారికి ముందుగా శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు. మరి 2026 మీదే, ముందే చెప్తున్నా, 2026 మీదే, ఖచ్చితంగా జాక్పాట్ కొట్టబోతున్నారు. మరి దీనికి సంబంధించి మరి ఎందుకు, ఏమిటి, ఎట్లా అనేటువంటి విశ్లేషణ చూసుకుందాం. కుంభరాశిలో ఎవరైతే జన్మించినటువంటి వారు ఉన్నారో సా, సి, సు, సే పేర్లు కలిగినటువంటి వారు, సాకేతు, సుమను, సావిత్రి, సురేషు, ఇలాంటి పేర్లు ఈ 2018, 19, 2020, 21, 22 నుండి విపరీతమైనటువంటి కష్టాలను చూస్తూ, ఇంకా అంతకు ముందే ఒక 1 year 2 years ముందే యాక్సిడెంట్స్ జరుగుతూ, వాహన ప్రమాదాలు జరిగిన దాఖలాలు. 2018, 19 అయితే బ్రేకప్స్ విపరీతంగా. 18, 19, 20 లైక్ 20 ముందే 18, 19లో బ్రేకప్స్ జరగడాలు, అది ఇక డిప్రెషన్ వెళ్ళడాలు, ఒక 5-6 నెలలు అధికంగా చెడు వ్యసనాలకు గురి అవ్వడాలు. అదేవిధంగా ఇంట్లో మానసికంగా ఉన్నవారిని ప్రశాంతంగా ఉంచనివ్వకుండా ఉన్న సందర్భాలు. కుంభరాశికి సంబంధించిన కొడుకు ఇంట్లో తల్లిదండ్రులను ప్రశాంతంగా ఉండనివ్వలేని సందర్భాలు. గత 5-6 సంవత్సరాల నుండి మీ తల్లిదండ్రులు మీకోసమే బాధపడుతున్నారు. వాహన ప్రమాదాలు, వాహనాలు కొనివ్వండి అని అడగడాలు, కార్లు కొనివ్వండి అని అడగడాలు, కారు యాక్సిడెంట్స్, వాహన ప్రమాదాలు. నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, 2020, 21, 22లో జరిగిన హత్యలు, ఆత్మహత్యలు మొత్తం ఎస్ లెటర్తోనే ఉంటాయి. మొత్తం సా, సి, సూసే ఈ పేర్లతోనే ఉంటాయి. 100% చెక్ చేసుకోండి. విన్నారా? అదేవిధంగా బ్లాక్మెయిల్ చేయడాలు కానీ, ఆత్మహత్యలకు గురి అవ్వడాలు, హత్యలు చేసిన దాఖలాలు. ఇక అది ఇంత అంత అనేటువంటి విషయం కాదు, కానీ ఎన్నో క్రూరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా అంతెందుకు, ఈ మన సాయి ధర్మ తేజ్ హీరో ఆఫ్టర్ 2021 లైక్ 22, 21, 22లోనే యాక్సిడెంట్ అయింది అతనికి, హీరో. సో ఇలాంటి కుంభరాశి సంబంధించినటువంటి వారు కానీ వీరికి సిచ్యువేషన్స్ చాలా డేంజర్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చూసుకుంటే 2025 ఆగస్టు నుండి, జూన్, జూలై, ఆగస్టు నుంచి ఉద్యోగానికి సంబంధించినటువంటి బదిలీలు, ఉద్యోగంలో మీరు మీపై చెడుగా చెప్పి ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేయడాలు కానీ, లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి మైనస్ వాతావరణాలు కానీ, ఉద్యోగంలో వేరే ఉద్యోగంలో చేరడం కానీ, ఇప్పుడు ఆ ఉద్యోగం నచ్చక బాధపడడం కానీ, అరే అక్కడే ఉంటా అయిపో కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాను అనడం కానీ, లేదా మళ్ళీ అక్కడికే వస్తాను అని చెప్పి ఎవరినైనా బతలాడుకొని వెళ్ళేటువంటి దాఖలాలు కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా జరుగుతూ ఉన్నవి, జరిగినవి. మరి ఈ సందర్భాలలో అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు గొడవలు అయినవి. మీ తల్లిదండ్రులలో ఎవరినైనా ఒకరిని మీరు కోల్పోవడాలు కానీ, అదేవిధంగా నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము. మా అన్న, మా పెద్దనాన్న కొడుకు, లేదా మా సొంత అన్న, లేదా నా బామ్మరిది, లేదా మా అక్క అని నమ్మి డబ్బులు ఇచ్చినా,
వారిని మీ వద్ద పనిలో పెట్టుకున్నా, వీరి వల్ల అంటే వారు మీకు న్యాయం చేయాలని చూసినా వారి వల్ల మీకు కానీ మీ వల్ల వారికి కానీ హాని కలిగిన దాఖలాలే. సో ఇంకా చూసుకున్నట్టయితే అసలు వాస్తవానికి కుంభరాశి వారు ఒక నిండు కుండ, తొణకది. నిండు కుండలో వాటర్ ఉంటే తొణకది అంటారు. నిండు కుండ స్వభావం వీరి. అలాంటి వీరేందో, వీరి ఫోన్ ఏందో, వీరి రూమ్ ఏందో, వీరి టీవీ ఏందో, వీరి ప్రపంచం ఇంతే. బయటికి రావాలి అన్నా, లైక్ ఉండాలి అన్నా నచ్చదు. బద్ధకస్తం ఎక్కువగా మాట్లాడరు. కానీ కోపం వస్తే మనం తట్టుకోలేము. చేతులు ఏదుంటే అది పగలగొడతారు. ఫోన్ ఉంటే ఫోను, రిమోట్ ఉంటే రిమోటు, ఏది ఉంటే అది విసిరేస్తారు. అవసరమైతే ఇక కొంచెం క్రూరంగా కూడా ఉంటారు. వీరికి ఎక్కువగా మత్తు అంటే ఆసక్తి ఉంటుంది కుంభరాశి వారికి. వీరి జాతకంలో రాహు నీచ పడితే అధికంగా మద్యం తాగడం కానీ, నాన్ వెజ్ తినడం కానీ, దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది వీరు క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. కులాంతర వివాహాలు, ఎక్కువగా లవ్ చేయాలని, లవ్ రిలేటెడ్ ఈ గొడవలు, నేను ప్రేమించిన అమ్మాయిని నన్ను కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుండని ఆ వివాహం జరిగే చోటుకు పోవడాలు, నిన్ను చంపేస్తానడం, ఇలాంటివి మాటలు కొంచెం ఎట్లా అంటే ఇట్లనే చంపుతా నరుకుతా ఇట్లాంటివి కొన్ని మాటలు వస్తాయి. అంటే వీరు జాతకరీత్యా కొన్ని గ్రహాలు బాగా లేకుంటే, మరి ఇలాంటి కుంభరాశి వారికి వాస్తవానికి ఒక 6 నెలల నుండి పెద్ద మొత్తంలో డబ్బు లాస్ కానీ, హెల్త్ లాస్ కానీ ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నవి. ఎస్పెషల్లీ మరి అంతకుముందు బాగుంది. ఈ 2022 ఆగస్టు నుంచి 23, 24, 25 జూన్ జూలై వరకు కొంత పర్వాలేదు. వివాహ ప్రయత్నాలు ఎంత చేసినా ముందుకు వెళ్తలేవు. ముందుకు వెళ్ళలేని దాఖలాలే ఉన్నవి. మరి వివాహ ప్రయత్నాలు ఈ ఆగస్టు తర్వాత ముందుకు వెళ్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ ఆగస్టు తర్వాత ముందుకు వెళ్తాయి. 2026 ఆగస్టు తర్వాత కొత్త పరిచయాలు, ప్రదేశ మార్పులు, కొంత మనకు అనుకూలంగా ఉండేటువంటిది దసరా తర్వాత అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చును. ఖచ్చితంగా ఆ లోపే గుడ్ రిజల్ట్ అయితే వీరికి వచ్చేస్తుంది. ఎవరికి? కుంభరాశి వారికి. సో కుంభరాశి వారు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మెట్ల మార్గం ద్వారా వెళితే మంచి భవిష్యత్తు ఉంటుంది వీరికి. అదేవిధంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనము నెలకొకసారి చేసుకోవాలి. అది అష్టమి తిథి రోజు మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతలను కానీ ఎవరైతే మరణించారో వారిని స్మరించుకోవాలి. ఆ రోజు మొత్తము ఫాస్టింగ్ ఉండాలి. రాత్రికి నవధాన్యాలను నానబెట్టినటువంటి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి ప్రదోష కాలంలో. చాలా అంటే చాలా విపరీతమైన వైబ్రేషన్ ఉంటుంది. ఇంట్లో ఒక రకమైనటువంటి ధూపాన్ని వేసుకోవాలి, మంచి ఫలితం ఉంటుంది. గురుగారు, వీళ్ళ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకొని చాలా రోజుల నుంచి ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ సంవత్సరం అటువంటివి తీరే అవకాశాలు ఉంటాయా? వీళ్ళే అప్పుల పాలై ఉన్నారు. ఓకే. ఒకరి దగ్గర వీళ్ళే ఆన్లైన్లో మొత్తం ఎంత అంత గుంజుడే. ఈ యాప్ నుంచి ఎంత వస్తున్నాయి, ఆ యాప్ నుంచి ఎంత వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఎంత వస్తున్నాయి అని చెప్పి ఎంత వస్తే అంత గుంజుడే. ఇట్లా గుంజి వీళ్ళ ఇమేజ్లు వాళ్ళకి ఇచ్చి మార్ఫింగ్ చేసి ఇదంతా అయిపోయింది ఆల్రెడీ. ఆ స్టేజ్ దాటిపోయారు వీళ్ళు. విన్నరా? ఈ కుంభరాశి వాళ్ళు. ఆన్లైన్ వాళ్ళు ఏంది 50,000 యాప్ ఏం చేయాలి వాళ్ళకు? మీ గ్యాలరీ వాళ్ళకి అప్పచెప్పాలి. నువ్వు సరైన సమయానికి డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు. మార్ఫింగ్ చేసి పిచ్చి ఫోటోలు మీకు ఒక 5 మంది రిలేటివ్స్కో వాళ్ళకేలోకో పంపిస్తారు. ఇట్లా భయభ్రాంతులకు గురైన సందర్భాలు ఉన్నవి. వీళ్ళ కుంభరాశి వాళ్ళ కథ అంత ఇంత కాదు. ఆన్లైన్ గేమ్లు ఆడడు, ఈ గేమ్స్లో రోజు 500 వచ్చినా చాలు అనుకునేటువంటి వాళ్ళు మస్తు మంది ఇంట్లోనే ఉన్నారు. అంతా కారు నడపడాలు, కారు కొనడాలు, కారు అమ్మడాలు, కారు యాక్సిడెంట్స్, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండడాలు, 10 కార్లు కొన్నా
మస్తు నడిచింది గురువుగారు, మొత్తం అమ్మేసుకున్నా, ఇప్పుడు నేను ఒక్కటే కారు నడుపుకుంటున్నా. ఇగో ఇలాంటి విషయాలు వీళ్ళకే సొంతం కనుక వీళ్ళకి రావాల్సింది ఉండదు, వీళ్ళు ఇవ్వాల్సిందే ఉంటుంది. అయితే ఇదంతా మనకు గోచారం. వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ మీరు అన్నటువంటిది మంచి లగ్నం నడుస్తున్నది, మీరు లగ్నం కానీ మీరు దశ అంతర్దశలు కానీ అంతా బాగున్నవి అని అనుకుంటే మాత్రము డన్. మీరు అన్నట్టుగా ఆ రావాల్సిన డబ్బులు అందులో కనబడతవి. దానికి సంబంధించిన రెమెడీ ద్వితీయాత ఏముంది, 11వ భావం ఏమిటి, ఇట్లా మనం చూసుకొని ఆ నక్షత్రాధిపతి జపం చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అంతే. గురువుగారు, మీరు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి సమస్యలు ఎదురవ్వబోతున్నాయి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. అందరూ కూడా ఆ తగిన పరిహారాలు, జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇదంతా కూడా గోచారము, వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకొని దానికి తగిన పరిహారాలు చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. వాళ్ళ జీవితము ఒక పూల పాన్పేగా ఎక్కడ నడుస్తే మొత్తం పూల మీద నడుస్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. అద్భుతం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.